మీ అందరికీ పరిచయం చేసిన సుకుమార్ గారికి నేను ఎన్ని జన్మలో రుణపడి ఉంటానండి. సో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ చేసి మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మా కుమార్ రెడ్డి తరఫు నుంచి నేను యాజ్ అ డైరెక్టర్ గా ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, కామెడీగా చేశాను, మీ అందరి మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాను. అలాగే ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా మీరు అందరూ నన్ను బ్లెస్ చేస్తున్నారు. ఐ లవ్ యూ ఆల్. కరెక్ట్ 12 years 13 years బ్యాక్ ఆర్యా సినిమా ఇక్కడే ఇలాగే సెలబ్రేషన్. అప్పుడు సుకుమార్ కానీ దేవిశ్రీ ప్రసాద్ అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. నాకు సెకండ్ ఫిలిం ఈ 12 years లో అందరం స్టార్స్ అయిపోయాం ఎవరి స్టేజ్ లో వాళ్ళని. సో ఈరోజు చూస్తుంటే ఈ సినిమా కుమారి 21 సుకుమార్ మంచి కంటెంట్ ఎప్పుడైనా రాయగలుగుతాడు. ఆర్యా కానీ 100% లవ్ కానీ వాళ్ళ ఈ కుమారి 21 కానీ సుక్కులో నాకు నచ్చేది ఎప్పుడు స్టోరీ కంటే మంచి సీన్స్ రాస్తాడు. సీన్స్ లో ఏముంటుంది అంటే పడిపోతూ ఉండాలి ఆడిటోరియం. ఇక్కడే కూర్చొని చూసాము రిలీజ్ రోజు. ఆడిటోరియం రెస్పాన్స్ చూసి నిజంగా నా పక్కన కూర్చున్నాడు. ఆర్య తర్వాత మళ్ళీ ఈ సినిమానే చూసాను నా పక్కన కూర్చొని. సో ఆ సీన్స్ అన్ని అద్భుతంగా రాస్తాడు తను. సో అందుకే ఈరోజు కుమారి 21 ఒక అంటే ఇవాళ ఒప్పుకోవాల్సిందే. చాలా మంది పేరెంట్స్ ఈ సినిమా గురించి నాతో మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, నిజాన్ని ఒప్పుకోక తప్పుకోదు. ఈరోజు యూత్ అలాగే ఉన్నారు, మనం ఏం చేయలేము. సో సుక్కు అలాంటి సీన్స్ రాసి క్లైమాక్స్ లో తను చెప్పాల్సిన మెసేజ్ 100% కరెక్ట్ గా చెప్పాడు. సో దేంట్లో జెన్యూనిటీ ఉంది, నిజం ఏది, నిజం అర్థం చేసుకుంటేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఆ క్లైమాక్స్ లో వాళ్ళు చెప్పిన మెసేజ్ చాలా బాగుంది. కాబట్టి ఈ సినిమాని ఇవాళ ఎవరి వరల్డ్ వైడ్ గా తెలుగు ప్రేక్షకులు ఇంత పెట్టి సక్సెస్ చేశారు. ఓల్డ్ టీమ్ కంగ్రాచులేషన్. అండ్ వాళ్ళ ఫస్ట్ ఫిలిం సక్సెస్ అయింది, కంగ్రాచులేషన్. అండ్ ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడాల్సిందే, రాజ్ తరుణ్. ఉయ్యాల జంపగా చూసినప్పుడు ఒక పక్కింటి కుర్రాల్లాగా ఉండేవాడు. సో దాని తర్వాత నేను నా సినిమాకు ఒక సినిమాకి ఆఫర్ ఇవ్వడానికి ఆఫీస్కి పిలిచాను. సరే నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్తాను. అందులో నా పాపకే తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. సరే తర్వాత ఒక సినిమాకి అనుకున్నాము, వర్కౌట్ కాలేదు, కారణాలు. అందుకే చెప్పతేనే కాలు మొక్కాడు, చెప్పండి. సో దాని తర్వాత తను చేసిన సెకండ్ ఫిలిం అందరికన్నా ముందు నేనే చూశాను, డబుల్ పాజిటివ్. సో అప్పుడే అనుకున్నాను అంటే ఈ అబ్బాయిలో సో సెకండ్ సినిమాకి మంచి స్టార్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. స్టార్ అంటే నేను చెప్పేది మన పెద్ద హీరోలా కాదు, ఒక ఆర్టిస్ట్ గా. అంటే తన పర్ఫార్మెన్స్ ఈజీగా చేయగలుగుతున్నాడు అనిపించింది. అదే కుమారి 21 చూడగానే అదే అనిపించింది. అంటే సినిమా టు సినిమా తను చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేయడం. హ్యాట్రిక్ హీరో, 3 సినిమాలు సక్సెస్ కావాలంటే అంత ఈజీ కాదు. సో కీప్ దట్, ఒక ఆర్టిస్ట్ గా ఎదుగుతూనే ఉంది, అదే నేను ఎప్పుడు కోరుకునేది. అండ్ అమ్మాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు అందరూ ఆల్రెడీ ఫ్యాన్స్ కాబట్టి కుమారి 21 మీరు ఫ్లాట్ అయిపోయారు కదా. అండ్ మా రాండీ సుక్కు నేను అనుకోని రత్నవేల్ గారిని ఆర్యా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చాం. ఈరోజు తెలుసు మహేష్ బాబు గారితో కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు. అంటే ఒక గ్రేట్ టెక్నీషియన్. రోబో లానా చెప్పిన కాన్సెప్ట్ ఈ 21 వచ్చి చేయడం అనేది ఒక టెక్నీషియన్. గ్రేట్, థ్యాంక్ యూ సార్. చిన్న సినిమాలలో మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకొక ఆయన ఉన్నారు వెనకాల స్టేజ్ మీద డిఎస్పీతో కూడా మా ట్రావెల్ ఆర్యా సినిమాతో మొదలై మా బ్యానర్లో 5 సినిమాలు చేస్తే 5 సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఇప్పుడు 6వ సెకండ్ యాక్టర్కి ట్రై చేస్తున్నాం. డిఎస్పీ గురించి దీనికంటే ఎక్కువ చెప్పాల్సింది. సో డిఎస్పీ తను మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాదు, మీ అందరికీ తెలుసు. స్టేజ్ పైకి వస్తే ఇక్కడికి వచ్చిన నుంచి డిఎస్పీ అని అరుస్తున్నారు, కానీ నా పేరు కానీ సుక్కు పేరు కానీ హీరో పేరు అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా తన జనాల్లోకి అంత మీకు నచ్చాడు కాబట్టి తన మ్యూజికే కాదు, తన డయాస్ పైకి వచ్చి ఒక డాన్స్ చేస్తే చాలు మీకు చేయింటారు. సో ఈ మధ్య చాలా డిస్కషన్ అబ్జర్వ్ చేస్తున్నాను. దేవి హీరోగా చేస్తే మీరు చూస్తారా? సో ఈ మధ్య ఇంటర్వ్యూలలో చూశాను, తనకు
యాక్టింగ్ చేయాలని ఎప్పటి నుంచో ఉందని మాతో షేర్ చేసుకుని ఉండాలి. మేము మ్యూజిక్ కంపోజింగ్ లో ఉన్నప్పుడు అట్లనే ఉండేది. సో దేవి నీకు చెయ్యాలని ఉంది కాబట్టి మా బ్యానర్ లో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మామూలుగా ఇంట్రడ్యూస్ చేయడం కాదు, ఏదో ఒక సినిమా ద్వారా కాదు, అది సుకుమార్ డైరెక్షన్ లో ఇంట్రడ్యూస్ చేస్తాను. సుకుమార్ డైరెక్షన్ కాదు, మా ఆర్య టీం అందరం యాజ్ ఇట్ ఈస్ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ కుమారి 21F లో కలిసాము. ఈ టీం అందరూ ఆర్య లాంటి మంచి కాన్సెప్ట్స్ కు, ఆర్య ఆ రోజు ఎలా ట్రెండ్ సెట్ అయితే అయిందో అలాంటి ఒక మంచి కథ దేవిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ లో ఇంట్రడ్యూస్ చేద్దాం. మీ అందరూ ఓకేనా? ఎలాంటి కథ కావాలి దేవితో హీరోగా రావాలంటే? లవ్ స్టోరీ అద్భుతంగా రాస్తాడు సుకుమార్ అంటే. అందరూ మీరు దేవి హీరో అన్నారు. నేను కొంతమందికి అన్నా చెప్పండి, అందరూ మాట్లాడారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్రాజ్ గారికి ఎంత నమ్మకంటే నా మీద, నా సినిమాల్లో 4 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆర్య అండ్ ప్రొడ్యూసర్ జగన్, ఆర్య అండ్ కుమార్ టోండలు. అంటే ఆయన నా మీద ఎంత నమ్మకం అంటే నా సినిమా డిస్ట్రిబ్యూట్ అంటే ప్రతి సినిమా కొనడానికి ముందు ఉంటారు నా సినిమా కొనడానికి. సో ఆ నమ్మకానికి చాలా థ్యాంక్స్. అందుకే నా సినిమా ఆయన తీసుకెళ్ళాలి సార్ చేశారు. సో దిల్రాజ్ గారికి, నెక్స్ట్ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ గారికి, అండ్ బయట డిస్ట్రిబ్యూటర్ వర్మ గారికి, ఇంకా సాయి కొరపాటి గారికి, ఇంకా అందరు డిస్ట్రిబ్యూటర్కి అభిషేక్ చెప్పాలి. అండ్ హీట్ ఏంటంటే దిల్రాజ్ గారు ప్రొడ్యూసర్గా, దేవి హీరోగా, నేను డైరెక్టర్గా, ఆయన కెమెరామన్గా పోటీ చేశారు. ఐ థింక్ అండ్ ఫస్ట్ ఏంటంటే ఇండియాలో మ్యూజిక్ డైరెక్టర్లో పర్ఫామ్ చేసే ఒకే ఒక పర్సన్ దేవి. అంటే డాన్స్ కానీ స్టేజ్ ని మొత్తం ఐ థింక్ అక్కడ అంటే మైకేల్ జాక్సన్ ఎలాగైతే స్టేజ్ మైకేల్ జాక్సన్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి. తను మాట్లాడే తన షోని ఎలా కంట్రోల్ చేస్తాడని. సో ఇండియాలో మ్యూజిక్ షోస్ లో తను కంట్రోల్ చేసే ఒక వ్యక్తి దేవి. అది దేవి నాకు ఎప్పుడు హీరోనే. ఈ సందర్భంగా ఇప్పుడు అంటే డాన్స్ లో ఈజ్ నంబర్ 1, మ్యూజిక్ నంబర్ 1, డాన్స్ ఓకే, మ్యూజిక్ ఓకే, ఎడిటింగ్ ఓకే, కొరియోగ్రఫీ ఓకే, లిరిక్స్ ఓకే, నౌ హీరో డబుల్ ఓకే. సో వీఆర్ వెరీ హ్యాపీ దిల్రాజ్ గారికి ఇలాంటి ఒక ప్రపోజల్ తీసుకొచ్చి దీని అందరి ముందు పెట్టినందుకు డెఫినెట్ గా దానికోసం మేము స్వాగతం చేస్తాం. థామస్ రెడ్డి, థామస్ మా అన్నయ్య విజయ్ ప్రసాద్, ఇద్దరికి అంటే వాళ్ళ సినిమా సభ చంద్రశేఖర గారు యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ పేరు ముందు రాదు కానీ వాళ్ళ సినిమా సభ చంద్రశేఖర గారు నాకు తెలుసు. సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ప్రొడక్షన్ పట్టించుకోవాలి, నేను రాష్ట్రం తప్ప ఎప్పుడు ప్రొడక్షన్ ఏదో పట్టించుకోవాలా, కష్టాన్ని వాళ్ళు పట్టించుకో. ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద సక్సెస్ ఈ కుమారి 21F ఇంత పెద్ద సక్సెస్ నాకు ఇచ్చినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. సుక్కు నమ్మకం మీద నడిచింది. అలాగే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ రాండీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజ్ fantastic performance and Papa fantastic performance. Noel, Sudarshan and Naveen కూడా అభినందిస్తారు. అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మాకు ఈ సినిమా ఏంటంటే దిల్రాజ్ గారు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఏంటంటే అంటే ఎప్పుడో ఒక బలం మాట మాకు. అండ్ సూర్య ప్రతాప్ గారు దాన్ని ఎంతో అందంగా సుక్కు బ్రెయిన్ నుంచి సినిమాని తీసి మనకి చూపించినట్టు మనకి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్ గారు. అయితే ముందు వచ్చేస్తాం. సో ఇట్ ఇస్ ఫెంటాస్టిక్ థింగ్. అండ్ అలా ప్రిపేర్ చెప్తే అందరికీ థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ టు థామస్ గారు, విజయ్ గారు, అందరికీ మై ప్రొడ్యూసర్స్, థ్యాంక్స్ టు వన్ ఆల్. అండ్ అలాగే ఈరోజు ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ మర్చిపోలేని రోజు ఈ రోజు. ఎందుకంటే ఒక దిల్రాజ్ గారు లాంటి ఒక శిఖరం ప్రొడ్యూసర్స్ లో అండ్ సుక్కు లాంటి ఒక శిఖరం డైరెక్టర్స్ లో వీళ్ళిద్దరూ కలిసి నేను స్క్రీన్ మీద పరిచయం చేస్తున్నారంటే ఇంకా అంతకంటే డ్రీమ్ నాకు తెలిసి వేరే ఆర్టిస్ట్ కి నిజం కాదు.
కొన్ని లేదు కానీ చేయకూడదని లేదు, చేస్తే బట్ ఎగ్జైట్మెంట్ ఏదైనా ఉంటే చేయాలని. అప్పుడు ఒక దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, సుకుమార్ గారు డైరెక్టర్ ఇలాంటి ప్రాజెక్ట్ ఏదైనా చేస్తే అప్పుడు అదిరిపోతుంది, మనకు కష్టపడక్కర్లేదు, వాళ్ళే మాట తీసేస్తుంది అని మనసు అనుకుంటూ ఉండేవాడిని. ఒక చెప్తారు, మనకు మనసు ఏదైనా స్ట్రాంగ్ గా కోరుకుంటే అది కళలా నెరవేరిపోతుంది. ఈ రోజు ఇది నా కళలా ఉంది, అది నెరవేరు. సో థ్యాంక్ యూ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్, అండ్ సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే రత్నవేల్ గారు ఎవరినైనా సరే సోర్ చూపించేస్తారు ఆయన. ఇప్పుడు ఏంటి, ప్రొడ్యూస్ చేస్తే ఎలాగైనా ఆయన సూపర్ చేస్తారు సినిమా, సుక్కు అలాగే సూపర్ తీస్తారు, రాండి గారు అలాగే సూపర్ చూపిస్తారు. మనకు అసలు ఏం తమ్మే బాగలేదు. హ్యాపీ, నువ్వు కూడా ఎలాగో సూపర్ యాక్ట్ చేస్తావని ఫైనల్ చేస్తుంది. సో ఇవన్నీ కలిపి ఒకేలా చెప్పండి, హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అదేంటంటే ఫైనల్ గా మేము ఏం చేసినా ఏం చూపినా మీ అందరూ దాన్ని నచ్చి మీరు చూసి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే మేము ముందుకు సాగుతాం. సో మరి వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు తీసి నన్ను చూపిస్తే మీరందరూ చూస్తారా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్. అందరికీ నమస్కారం. He is full of knowledge. You can talk to him about anything and everything in the world.